జగన్‌ని అధికారంలోకి రానియ్యొద్దు. మమ్మల్నే కంటిన్యూ చేయండి. మేము స్థిరమైన పాలన అందిస్తాం. అదే సమయంలో మీ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటాం. ఇది తాజాగా ఆటోలకి సంబంధించి అందరికి రూ. 15,000 రిలీజ్‌కి సందర్భంగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపు. గతంలో మిమ్మల్ని బాగా వేధించేవాడు. నేనైతే మిమ్మల్ని ఏం వేధించలేదు. పైగా మీకు డబ్బులిస్తున్నాను. ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తున్నాను. ఆయన 10,000 ఇచ్చి మీకు పెనాల్టీల రూపంలో వసూలు చేసేవాడు. నేను ఏ పెనాల్టీలు లేకుండా మీకు 15,000 ఇస్తున్నాను అన్నటువంటి విషయం ఆయన చెప్పుకొస్తే, పవన్ కళ్యాణ్ గారేమో ఆర్టీసీ ఉచిత బస్సులు పెట్టగానే దానివల్ల ఉపాధి దెబ్బతినేది ఆటో డ్రైవర్లు అని చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో తొందరగా చర్యలు తీసుకోవాలన్నాను. వెంటనే ఇక్కడ లైన్లోకి తీసుకొచ్చారు. 15,000 ఇస్తున్నారు అన్నటువంటిది ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌ని ఇటు ఆ విషయంలో ఇదే కాకుండా రోడ్లు వేసేటటువంటి విషయంలో కూడా పవన్ గారి చొరవతోనే మేము నిర్ణయం తీసుకున్నాం అని లోకేష్ కూడా చెప్పుకొచ్చారు. తద్వారా కూటమి మధ్యన మొన్న బాలయ్య ఇంపాక్ట్‌తో విభేదాలు రావాలని వైసీపీ తలుచుకున్న, వీళ్ళల్లో వీళ్ళు సర్దుకునేటటువంటి కాన్సెప్ట్‌నే ప్రొజెక్ట్ చేసుకొని వచ్చారు. అట్ ద సేమ్ టైం ఆటో డ్రైవర్ల వల్లనే, వాళ్ళు మౌత్ పబ్లిసిటీ చేయడం వల్లనే గతంలో ప్రభుత్వం కూలిపోయింది, జగన్ ప్రభుత్వం. కాబట్టి మీరు మౌత్ పబ్లిసిటీ చేయండి, మేము ఎంత అద్భుతంగా చేస్తున్నాం అన్నట్టు. తద్వారా మళ్ళీ మనమే అధికారంలో ఉండాలి, స్థిరంగా పరిపాలించాలి, సుస్థిరత ద్వారానే, స్థిరమైనటువంటి పాలన ద్వారానే భవిష్యత్తు బాగుంటుందంటూ తాజాగా చంద్రబాబు గారు పిలుపునిచ్చారు.